యజమానస్యః సహకుటుంబానాం అందరూ కూడా మీ గోత్రాలు నామాలు మనసులో అనుకోండి. యజమానస్య గోత్రస్య పరిపాలగోత్రస్య మదన్మోహన్నామదేశ వందనానామ్నీం శౌర్యానామ్నీం వేదాంశామదేశస్య కుమారస్య సహకుటుంబానాం అనండి. మమ యక్షమాణ తద్దేవత శ్రీనివాస ప్రసాదేన మమ జన్మ నక్షత్ర జన్మ రాశి వశాత్ నామ నక్షత్ర నామ రాశి ప్రత్య అనుగ్రహ సిద్ధ్యర్థం మమ నిత్య జీవన మమ సకల మానస రోగ పీడిత చింతిత సర్వ నివారణ అర్థం ఏవం మమ గృహే నిత్య శ్రీభూ నీలాది విశ్వసేనారాధన దృశ్యే తదంగ పాత్ర సాధనం దృశ్యే. ఓం శ్రీం శ్రీరూపిణ్యే నమః గంగాయపుత్రప్రదాయ పాత్రూపిణ్యే నమః సరస్వత్యరూపిణ్యాత్మన్యాత్మన్యే నమః వరుణాయ స్నానయాత్మనే నమః శాంతిష్ఠేరూపిణ్యే నమః. ఓం 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 శోషణః పామాంశోధ్యాః ఓం స్పుంహం గంగాయ నమః ధూం ధూమోద్ధిరాయ నమః రం జగద్యోగిషే నమః. ఓం అస్య విశ్వక్సేన ప్రార్థనా ముఖ్యాత్ శ్రీమాసూత్ర తేనాదాగజా శ్వంకసేవితః ప్రసన్న దృశ్యాంత ప్రసాద సమప్రభః వేదపానుషేకేశ విశ్వక్సేన ముద్రాం ప్రదర్శ్య భగవాన్ విశ్వక్సేనాయ నమః. ఇదం అర్ఘ్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః బ్రహ్మణస్పతి బ్రహ్మభూతాపనాతమాం ఆపాదిష్టానోపస్థానోచ్యంతాతల మహేరణాయ చిచ్చసే యో విశ్వతమాస్య వాచేతర. భగవాన్ విశ్వక్సేనాయ నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి వాసవాస ప్రవీతాగా సమస్యాం ప్రవజ్యాయమానః కందీరాసకౌంతి స్వాధీయవాసాదేవయంతః యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం విలాపదేవి సహితం ఇవ్వలేదు. ఓం భగవాన్ విశ్వక్సేనాయ నమః. హరిద్వారి కుంకుమలేపనం సమర్పయామి. హరిద్వారి కుంకుమ సుగంధ సుచిద్రమం పుణ్యాన్ని చిత్రకార్యం సమర్పయామి. పుష్పై పూజయామి. పుష్పాలు పెట్టండి అన్ని పెట్టండి. సుముఖాయ నమః. ఓం శివతే నమః. ఓం సూత్రవత్యాసమేతాయ నమః. సేనేశాయ నమః. శోభనాంగాయ నమః. హరివిమలధరాయ నమః. సప్తగామిభూషణాయ నమః. హరివక్త్రాయ నమః. హరిప్రియాయ నమః. సర్వశాస్త్రసిద్ధోగినే నమః. సర్వాభూషణప్రియాయ నమః. దేవదీపాత్మాత్మనే సమర్పయామి. నైవేద్యార్థం ఫలం నివేదయామి. వ్యాపరీత్య దీపం దర్శయామి. ఉపచార భోజన భగవాన్ సర్వాత్మక శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఉదాస్థాన ప్రతిష్టాపయామి శ్రీమాన్ శ్రీదేశాం విశ్వక్సేన ప్రసాదం శిరసాగృహ్ణాతు శతమానం భవతి. ఎటువంటి చెడువార్తలు కూడా మనం చేయకుండా అదేవిధంగా స్వామివారికి సంబంధించి ఆయన అన్ని కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా సాగడానికి విశ్వక్సేన అధికారం ఉంటుంది అన్నమాట. ఆ స్వామిని ముందుగానే పూజించి మనం తర్వాత కార్యక్రమం చేసింది. ఇప్పుడు పుణ్యాహమైన పుణ్యాహవాచన ఓం ఓం దేవసిద్ధాభ్యాం కోష్టాస్తాభ్యాం ఆ భగవాన్ భూతాన్యాప ప్రాణాపాప స్వాప నమప సమాప సంభారాప
स्वामी तिरुकल्याण महोत्सव मणि पुण्याभवन्तो भवन्तो पुण्याकर्मणोऽस्तु स्वस्ति भवन्तो भवन्तो स्वस्ति कर्मणे स्वस्ति भवन्तो भवन्तो शांतिरस्तु पुष्टिरस्तु सर्वोपराणि सह सदास्ते समासोहं नरपूर्णियः तंगोर्नारायणनामकं रक्षः पक्षेण रक्षत शतममरणं रक्षवे रक्षमादो लक्ष्मी लक्ष्मीमानां बलमदविदेवति शिक्षानपेक्षे निक्षिप्यक्षिप्रमध्यक्षेति करोद मोचय मोचय ओं नमो भगवते महासुरस्नादित्रे ज्वालाप्रेताय सर्वदिक्षापनहरां ब्रह्मणे वृन्दोषे रं सहस्रारं फट् नमः रं सहस्रारं फट् अस्मिन् दोषे श्री सुदर्शनागच्छागच्छागच्छागच्छेति विदन्ते अर्घ्यं समर्पयामि तच्चवित्रवरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् चित्रवन्तौ असर्गाः अनातृतमन्त्राणि श्वेताः वर्णासचोदयमानः तण्डीनासक्तवरुन्नयन्ति स्वाधीया मनसा देवायन्तः इमं वस्त्रं समर्पयामि अभिवस्त्रांसनान्यक्ष विदेनो सुधा पूर्वमानः अभिचन्द्रावर्तमन्या विश्वाः तथिनो देवसोमः पुनीतार्थं समर्पयामि अलङ्कारार्थे परमचन्दनं दण्डद्वारां ग्रामशास्त्रिष्टां प्रदेशीम् ईश्वरीं सर्वभूतानां तामिहत्वहेश्वरं सुमङ्गलीर्यं वदोर्मात्मसमये पश्यता सौभाग्यस्मये तत्त्वायादास्तं विपर्य आनन्दनाय केशवाय नमः केशवाय नमः नारायणाय नमः नारायणाय नमः माधवाय नमः माधवाय नमः गोविन्दाय नमः गोविन्दाय नमः विष्णवे नमः विष्णवे नमः मधुसूदनाय नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः वामनाय नमः श्री भगवान विजयवल्ली समेत श्री सुदर्शनाय नमो नमः చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వవలసింది మనకి క్రిమి జనిత అంటే క్షణక్షణం ఏదో ఒక క్రిమి మన జీవితంలోకి ప్రవేశించి ప్రకృతిలోకి ప్రవేశించి తదనుకూలంగా మన శరీరంలోకి ప్రవేశించి అనేక విధంగా పీడిస్తుంది కాబట్టి ఆ క్రిమి నుంచి కూడా క్రిమి సంహార రక్షక గోవింద శ్రీ సుదర్శన భగవాన్ ప్రార్థన చేయాలి కాబట్టి మనసులో శ్రీ సుదర్శనాయ నమః శ్రీ సుదర్శనాయ మమ శరణం అనుకోండి నాయన ఓం నానావిష్మానం సమర్పయామి ఓమాధ్యాయామి దీపం దర్శయామి దీపానామం సమూలే సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి సర్వం శ్రీ సుదర్శనాత్మనమస్తోత్ర శాంతిమంత్రాంగర్యాత్ ఓం పవిత్రావిజ్ఞానాశం విష్ణావిశ్వస్య రాజనః సురపునముఖాకరణ వ్యాపరవిజ్ఞాపన పుష్పావాచ పుష్పణేః బృహస్పతిప్రసోదానామానం జన్మధర్మసః रामी वरुणवेदयामि दुर्गावरुणवेदयामि सकलं श्री सुदर्शनार्पणम् रविग्रहवरुणवेदाभिषं जिष्णो विश्वस्य राजनः सुरभुरामुखाकरचक्रणायोगं शिवार्षतो स्थानयोगोत्थान ॐ जयजसातन महेरणाय चक्षसे शिवतमोदत्तस्य भागेन कुशदेवमातरः नारायणमानभोजस्यक्षयाय बिन्वतागमे भाजनः सर्वं
लक्ष्मीनारायणाख्यं
చక్రవర్తి సత్యస్య హస్తం విశతస పురుషో విగ్రహే దక్షవర్తి శ్రీ విజయ విజయ సమేత శ్రీ సుదర్శన భారతి సుదర్శనాయ నమః. తిరిగిపోయినటువంటి రోగాలను కూడా పొందాయి. కాబట్టి ఇప్పటి వరకు సుదర్శన స్వామి వారి పూజా కార్యక్రమం జరిగింది కదా. ఇప్పుడు ఇక మనం భగవంతుని సన్నిధికి వెళుతున్నాము. ఇప్పటి వరకు మనం స్వామిలో చూస్తున్నాము కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అర్హత మాత్రం ఇంకా కలగలేదు మనకు. పుణ్యాహదేన ప్రోక్షయేత్ ఆ స్వామివారు అర్చకులు ఆ జలాన్ని మన పైన ఈ కళ్యాణం చేయించినటువంటి వారికి కళ్యాణం చేసే యోగ్యత కలుగుతుంది. శుద్ధి అవుతారు అన్నమాట. అంటే మమ శరీర శుద్ధి ఆత్మశుద్ధ్యర్థం మమ ఉపకరణ సర్వోస్యామా. స్వామివారు అడుగుతున్నారు, ఎవరే వచ్చారనైనా నా కళ్యాణోత్సవానికి అనేసి. వారికి చెబుతున్నాను, గ్రామ ప్రజలందరూ కూడా వచ్చారు. ఏ విధంగా నేను తెలుసుకోకుండా సర్వవ్యాధి నివారణ గోవింద, సర్వశత్రు వినాశన గోవింద, గోడవాహన గోవింద, శక్తిమన్య పుత్రం హితోత్పాదం నిర్ణయం ఏనత్రం ఇంతేనా ఇంకోటి వచ్చారని అడుగుతున్నారు. ఎందుకు చక్కగా మన శ్రీనివాస్ గారు, మన సత్యం గారు, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు విశేషంగా ధార్మికతలో బ్రహ్మోత్సవానికి తమ వంతు సహాయం ధనరూపంగా వస్తురూపంలో సహాయం చేసినటువంటి విశేషమైనటువంటి అధికారులు, విశేషమైన భక్తులు అందరూ కూడా కలిసి చక్కగా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. చక్కగా జ్ఞానం ఆలోచించడానికి భజ గోవిందం పరమానందం గోవిందం భజ మూఢమతే. గోవిందనామే మనకి కలికాలంలో శరణం. కాబట్టి నీకు చక్కగా గీతాలు ఆలోచించడానికి ఆ మహానుభావులు ఏర్పాటు చేసినటువంటి చక్కటి వాయిద్యకారులు కూడా వచ్చారు ఆయన అనేసి ఆ చక్కగా ఇప్పుడు స్వామివారికి మన పరిచయం జరిగింది కదా. ఇప్పుడు అమ్మవారికి స్వామివారి యొక్క పరిచయం ఎందుకు చేస్తున్నాను, ఆయన కళ్యాణం జరుగుతున్నారు కాబట్టి ఆ స్వామివారి పరిచయం అనమాట. అమ్మవారి గురించి స్వామివారి పరిచయం. మరి అమ్మవారి తప్పన నేను ఎందుకు చేసుకోవాలి ఆయన స్వామివారికి ఏమైనా కూడా ఎవరైనా అడుగుతారు అనమాట పరిచయం చేయడానికి. అంటే వధువులు సహజంగా మన వివాహంలో వధువులను పరిచయం చేసుకున్నగా ఆ స్వామివారికి అమ్మవారికి కూడా పరిచయం చేసుకోవాల్సింది. కాబట్టి వారి యొక్క ప్రబల గోత్రాలు స్వామివారు అయ్యగారు విన్నవిస్తూ ఉంటారు, చక్కగా వీక్షణ చేస్తూ ఉంటుంది. దానికి ముందు పుణ్యాహమైన ప్రోక్షేయుడు యజమానులు శుద్ధిగా ఉంచాలి కదా. చక్కగా నిర్భయమైనటువంటి మనసుతో చక్కటి భక్తితో వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయాలు అన్నీ కూడా ఆలోచన పక్కన పెట్టి ఆ స్వామిని అన్ని కూడా శరణాగత వత్సల అన్నిదా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ అని ఆయనకే వదిలిపెట్టి కూర్చున్నారు కదా. ఇప్పుడు ఆ స్వామి వారికి పుష్పాలు సమర్పించాలన్నా, అక్షతలు సమర్పించాలన్నా, సకల షోడశ పూజలు చేయాలన్నా కూడా మన దగ్గర ఒక కంకణం కావాలి, రక్షా కంకణం. ఏది స్వయంగా సుదర్శన భగవాన్ ఇచ్చినటువంటి రక్షా కంకణం కట్టుకోవాలి. అది కట్టుకుంటేనే మన ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాల కంటే ధగధగ మెరిసే ఆభరణాల కంటే మించినటువంటి కౌతుక ధారణము. ఆ దానిపైన లక్ష్మీనారాయణ ఆవాహన ఉన్నారు కాబట్టి అటువంటి కనుక దాన్ని చక్కగా దంపతులు చేతికి ధరించుకొని ఆ అమ్మగారు ఎడం చేతికి, మగవారు కుడి చేతికి. ఎందుకు కట్టుకోవాలి వారు కుడి చేతికి, 80 చేతికి అనేసి మీకు అనుమానం రావచ్చు, రాకపోవచ్చు. కానీ
భార్యాభర్తలు ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరు దాంపత్య జీవితంలో వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులాగా సంసార జీవితంలో రెండు చేతులే కనిపిస్తారు. మగవారికి కుడి చేయి కనిపిస్తుంది, ఆడవారికి సంధ్య. వీడియో తీస్తామమ్మా. అందరూ ఒకసారి చేతులు లేపి స్వామివారికి నమస్కారం. చేతులు ఎత్తి శ్రీనివాస గోవింద చేతులు ఎత్తాలి. అందరూ కూడా పైకి పైకి ఎత్తాలి. పైకి 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 గోవింద. వీడియోలో మంచిగా శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, సప్తమస్తల గోవింద, భాగవత ప్రియ గోవింద. अक्षराय
అఖిల లోకాంతపుత్రాయ ఆపత్కాపరాయ సర్వవ్యూహ విధమ అంతర్యామి అర్చావతార స్వరూపిణే వాసుదేవ శర్మ పుత్రాయ అనంత వేద శాఖాధ్యాయినే అనంత వేద శాఖాధ్యాయ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వరూపాయ శ్రీనివాస స్వరూపాయ వరాయ వాసుదేవాయ శ్రీమన్నారాయణాయ వరాయ కన్యార్థనే వరాయ. ఈ అమ్మవారికి పరిచయం చేస్తున్న స్వామివారి యొక్క గోత్రనామాలు, వారి పుట్ట పూర్వోత్తరాలు, వారి తాతయ్యవారు చతుర్థ సువర్ణాధీశ్వరాయ చతుర్వేద శాఖాధ్యాయుని సౌభాగ్య గోత్రోద్భవే. అంటే అమ్మవారి గోత్రం సౌభాగ్య గోత్రోద్భవే. నిరాకార సాకార తయారుషే అంటే 3 విషయాలు గోత్రం అన్నమాట. పరమరాంబిత సౌభాగ్య గోత్రోద్భవాయ సాక్షాత్ రూప మహాలక్ష్మి అమ్మవారి అన్నమాట. ఆ స్వామి వారికి విశ్వంబశమనామస్తే ఓం చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య గోత్రోద్భవే నిరాకార సాకారా క్షీరారం శర్మ రత్నాకర శర్మ పౌత్రి. రత్నాకర శర్మ యొక్క మనవరాలు మహాలక్ష్మి స్వరూప శ్రీదేవి భూదేవ రత్నాకర శర్మ పౌత్రి చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య గోత్రోద్భవే నిరాకార సాకార ప్రయార్షే ప్రభాన్విత సాక్షాత్ క్షీరారం శర్మ పుత్రి భవాయ పసుపు గోత్ర భవాయ పెళ్ళిళ్ళు చెప్పుకుంటాము కదా. అదేవిధంగా అమ్మవారి గురించి స్వామి వారికి నిర్వహిస్తున్నాము. కోరుతున్నామని చెప్పి అమ్మవారు కోరుతున్నామని స్వామివారికి నిర్వహిస్తున్నాం అన్నమాట. కళ్యాణ అలంకార ప్రియ గోవింద గోవింద ఓం ఇందే అర్ఘ్యపాధ్యాపనే దత్వా తచ్చోదరవైందం భగవో దేవస్యని యోగోనః ప్రచోదయాత్ తేన విధాన చక్రం విష్ణు గోపాదాభ్యః తతో జన్మాని ధారయన్ గ్రామం కాబట్టి స్వామివారు కళ్యాణం నిర్వహించుకోవడానికి అందరికీ తాను ఇక్కడ క్రియేట్ చేశారు. కాబట్టి అందరం ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రమారమ గోవింద గోవింద. ఈ రోజు మీ అందరి చేత ఎన్నో వందల సార్లు గోవిందనామని చెప్పేదానికి కాబట్టి మీరు అందరూ కూడా చెప్పాలమ్మా. ముఖ్యంగా వివాహం కాని వాళ్ళు, పిల్లలు, ఆరోగ్యాలు అన్ని ప్రతి ఒక్కరికి మనసు పెట్టి చక్కగా కళ్యాణం అల్లదిగో శ్రీహరివాసము 10,000 చేసులు కడగల నాయకు అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 చేసుల కడగల నాయకు అదిగో అల్లదిగో శ్రీహరివాసము 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 అందరూ వెంకటేశ సార్ మరి అయ్యగారు ఒక విన్నపము సార్. అయ్యగారు అందరికీ భోజనాలు ఉన్నాయి కదా, అందరికీ భోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి చింత లేకుండా గట్టిగా పలకండి. ఎందుకంటే అన్ని గ్రామాలలో పాటలు పాడుతుంటా అందరూ బాగా గట్టిగా అంటారు, ఎందుకు మీరు తినరా కాబట్టి ఒక్కసారి గట్టిగా అనాలమ్మా. మీరు అంటుంటే మన తిరుపతి తీసుకెళ్తానమ్మా, ఏం సందేహం లేదు. శక్తించారు దేవుడు. తిరువీధుల మెరకి దేవదేవుడు తిరువీధుల మెరకి
माताप्रस्तावसाधारा चक्रप्रविभ्रामयस्वः तमेव तस्मादिज्ञातबोधः तस्मादिज्ञरे चण्डादिज्ञरे तस्मात् यस्तस्मादायुत तस्मादायुत एके च भयात्मः रामो हरि వైభవ్య అమ్మవారి వారి యోగ్యత కలిగి అమ్మవారిని కూడా స్వామివారికి స్వీకరించడానికి పీరియడ్ తింటాను, సంపాదించేది కూడా ఆశ కొద్ది సంపాదిస్తూ ఉంటాను. ఒక అనాపైసవంతు మాత్రమే మన గురించి అయితే మన ప్రమేయం లేకుండా పొగగొట్టేవాడు శని భగవానుడు. మన ప్రమేయంతో మన బుద్ధిని ఉపయోగించి మనంతలో మనం చక్కగా దానము చేసే సందర్భం ఏదైనా ఉన్నదా అంటే అది కన్యాదానం మాత్రమే. అది కూడా ఏ కళ్యాణోత్సవానికి ఘట్టములో పార్వతీ పరమేశ్వర కళ్యాణం అయినప్పటికీ, శ్రీనివాస కళ్యాణం, ఇతరత్ర ఏ దేవతారాధన కళ్యాణం అయినప్పటికీ కూడా ఆ సమయంలో మనం ఇచ్చేటువంటి దానము 4 దానాలు విశేషమైనటువంటి మన జీవితంలో మానవ జీవితాన్ని శాసించేటువంటివి 4 దానాలు. ఎందుకంటే ఆ 4 దానాలతో మానవ జీవితం ముడిపడి ఉంటుంది. 16 దానాలలో విశేషమైనటువంటి 4 దానాలు ఏమిటంటే గోదానము, అంటే ఆవులు సాగినటువంటి వాడు, ఆవులు సంరక్షించినటువంటి వాడు చాలా ముఖ్యమైనమాట. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే మనకు పరిచయం చేసినటువంటి గోమాతం. ఆ ఆవులు దానం చేసినా కూడా మనం చేసినటువంటి పాపకార్యాలు ఇహలోకంలో తీరడమే కాకుండా అంతిమన మనం ఈ చూస్తున్నాం కదా, అందరి శరీరాలు ఈ జీవితానికి కూడా అది శాశ్వతం కాదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత భగవంతుని చెందకు పోవడానికి నానా యాతన పడుతుందట ఆత్మ. దానికో శరీరం ధరిస్తుందట. అయ్యగారు శుద్ధి చెప్తున్నాను అనుకోండి, ఒకటే క్షణము. యాతన శరీరం అనే దాన్ని ధరిస్తాడట ఆత్మ. ఆ శరీరం ధరించినటువంటి మన ఆత్మ ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి మన కష్టాలు ఎంతో మాత్రం కాదు, కానీ ఆ శరీరం ఆవహించిన తర్వాత మన ఆత్మకి అనుభవించేటువంటి కష్టము మాత్రం అది కోకలను పడతాను. ఎవరు కూడా నిర్విఘ్నం చేయలేరు, భగవంతుడు కూడా దాన్ని తీసేయలేడు. ఆ యాత్ర శరీరం అనుభవించినటువంటి బాధలు దేవులంగా వస్తాయంటే మనం ఈ జీవితంలో చేసినటువంటి ధర్మ కార్యాలు, పాప కార్యాల వలన ఆ యాత్ర శరీరము గరుడపురాణంలో గురించినటువంటి ఆ కష్టాలు మనం స్వర్గాన్ని అనుసరించడానికి ఎన్నో శరీరం అనేక విధంగా కష్టపడి అది తీరా నరకానికి అన్నబోతుంది, స్వర్గానికి అన్నబోతుంది. అటువంటి కష్టాలను కూడా గట్టెక్కించినటువంటి సర్వదేవతా స్వరూపము గోదేవత, గోమాత. కాబట్టి ఆవులను సంరక్షించండి. కాబట్టి ఈ 4 దానాలు విశేషమైనటువంటి దానము గోదానం. రెండవది హిరణ్య దానం, బంగారం. బంగారము మితంగా మనకు భరించలేదు, భగవంతుని కూడా భరించేది భూదేవే. సర్వదేవత అన్నీ కూడా మిలితమైనటువంటి ఆ భూదేవిని ఏదైనా ఆమె కడుపులోకి లాక్కుంటుంది. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి శక్తి ఉన్నది భూదేవికి. అమ్మవారి కళ్యాణానికి అందరూ వీక్షించడానికి వ్యత్యాసం కాబట్టి మహాసంకల్ప సహస్రస్య వాళ్ళు మీరు కూడా ఆయన పీకల చేతులు ఉన్నాయి కదా, అయ్యారు మాకు సంబంధం లేదు అనుకోకండి. శుభం అనండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్త మానేస్మిన్ ప్రవర్తమాన అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషో ఆద్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవవిధానం అహం బ్రాహ్మణద్వారే కన్యాదానం కారయిష్యే. కన్యాదాన సంపన్న గంగాధీతాం దాస్యామిష్ణో బ్రహ్మలోకేశే కన్యాదాన సంపన్న గంగాధీతాం దాస్య
कल्याणी सकलेश्वरी सरसुजा भाग्यानुसंधारिणी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्री सती पायान्नो भगवान् पुराण पुरुष कुर्यात् सदा मंगलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्री लक्ष्मी नारायण ध्यान सावधाना विघ्नेश्वर विघ्न विदूरकारी निर्विघ्नकार्येषु फलं सुसिद्धम् विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो वधूवराभ्यां वरदा भवन्तो सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना अलंकार प्रिय गोविंद श्रीरंगे गरुडाचले सावधाना कस्तूरी तिलकं ललाटपटले वाक्षस्थले कौस्तुभं नासाग्रे वरमोचितं कर्दले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं गृहीतं कण्ठे च मुक्तावळे गोपात्री परिवेशिताभिषेके कुर्यास्तदा मङ्गलं सावधाना गंगा संगीरम गोविंदा सरस्वती మనందరం పక్షాన మరి అర్చక స్వాముల వారు
స్వామివారి అమ్మవారికి జీలకర్ర బెల్లంతో కళ్యాణ నిర్వహిస్తా ఉన్నారు. భక్తైర్భాగవతోత్తమై ప్రతిదినం సంసేవ్యమానో హరి పాయాన్నో అందరూ సదా భక్తులందరూ కూడా చక్కగా మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. పూర్వీకుల నుంచి కూడా అనాదిగా వస్తున్నటువంటి శ్రీవారికి శెట్టిపల్లి మాధవి శ్రీనివాస దంపతి ఇంటి పేరు శ్రీ శ్రీనివాస మమ శరణం శ్రీమాత్రే శరణం మమ అనుకొని చక్కగా ఇప్పుడు మాంగళ్యాన్ని స్వామివారి దర్శనం చేయిస్తారు. మొక్కుతూ గోవిందా లక్ష్మీ రమణ గోవిందా రమణ గోవిందా ఓం రమారమణ గోవిందా లక్ష్మీ రమణ గోవిందా రమారమణ గోవిందా రమారమణ గోవిందా. ఈడగు పెళ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా పచ్చిక బయళ్ళ పదతి ఆడగా ఉత్తట కృష్ణుడు మోహించి పచ్చిక బయళ్ళ పదతి ఆడగా ఉత్తట కృష్ణుడు మోహించి వెచ్చపు పూదన్న వేసి వచ్చిన కత్తుల నాతని కానరుగా వెచ్చపు పూదన్న వేసి వచ్చిన కత్తుల నాతని కానరుగా. ఈడకు పెళ్లి ఇద్దరి మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ లోకున తండే భద్నాని శుభది సజీవ శరదశతం సర్వమంగళ
యొక్క కళ్యాణం ఇప్పుడే మరి మాంగళ్య ధారణ చేసినారు కాబట్టి అందరం కూడా ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడు అందరం కూడా చాలు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో శక్తి ఉంటుంది స్వామివారు అమ్మవారు కాబట్టి మాంగళ్య ధారణ అందరం కూడా ఆశీర్వాదం తీసుకోవాలి. సీతారాముల కళ్యాణం ఈ సీతారాముల కళ్యాణమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే కావాలి మధుమాసము అనుకున్న కొన్నాళ్ళు వనవాసము మును ముందు కావాలి మధుమాస అందరూ ఒకసారమ్మా గోవింద నుంచి మొక్కాలంటే మనం ఆ తలంబ్రాలను ఇంటికి తీసుకెళ్ళాలి భద్రంగా. ఎక్కడ పడితే అక్కడ పాడేయాలి. మనం అంతా బాగా చేసుకుంటాము. చివరి విషయ నిమిషంలో ఇలాంటివి చేస్తాం కాబట్టి మనం అందరం కూడా అక్షంతలను అక్కడ ఉన్నటువంటి తలంబ్రాలను పాదాలపై మాత్రమే ఉంచాలి. మనం స్వామివారి తలపై వేసే అంత సామర్థ్యం మనకు లేదు కాబట్టి అందరూ గ్రహించాలి. ఇంకా ఇప్పుడు చూడండి చక్కగా మన మేళ వాయిద్యాలను వాయిస్తున్నారు వాళ్ళు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మరి అభినందిద్దాం అందరం కూడా. ఎందుకంటే కథ పెట్టి వెళ్ళిపోతాం, మళ్ళా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పే సమయం కూడా ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టండి తెలుపుదాం. మరి అదేవిధంగా మరి మనకి కళ్యాణం నిర్వహించిన పెద్దలు వేదిక అన్నదానము చాలా ముఖ్యమైనటువంటి, ఎందుకంటే అన్నప్రసాదం అనాలి, దానం అనొద్దు. అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసినటువంటి
గ్రామ ప్రజలందరూ దగ్గరికి వెళ్ళి వారు పెద్ద మనుషులు నిలబడుకున్న శ్రీనివాస గారు, సత్యం గారు, ఇంకా అధికారులు మా స్వామి దండం పెట్టుకుని మేము ఇంటింటికి వెళ్ళి స్వామివారి బ్రహ్మోత్సవానికి అర్థము మేము చందా వసూలు చేస్తాము, యథాశక్తిగా వచ్చినటువంటి దాన్ని గౌరవం ప్రమోషన్ చేస్తాము అనేసి ఆ స్వామి నమస్కారం చేసుకొని అందరూ ఇంటికి వెళ్ళి ఎంతో ధనము ఎవరు కూడా వెనక్కి లేకుండా చక్కగా గ్రామ ప్రజలందరూ కలిసి అందరము ఒకటే భక్తి భావంతో కులమత భేదాలు పీడాలకు భేదం లేకుండా స్వామివారి బ్రహ్మోత్సవం చక్కగా చేద్దామని సంకల్పం చేసుకున్నారు ఇంటింటికి కూడా. తదనుకూలంగా ఎవరికి తోచినంత వారు విశేషంగా 2,000, 3,000, 5,000 అధిక ధనం సమర్పించారు. దానికి మనసు పొందిపోయింది పాపం పెద్ద మనుషులకు. సత్యం గారు, శ్రీనివాస్ గారు, ఇంకా వారితో సహకరిస్తున్నటువంటి వారి పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ అందరూ కూడా లిస్టు ప్రకారంగానే చదువుతున్నారు. వారందరికీ కూడా చక్కగా కొంత ధనము చేర్చి ఇంత విశేషంగా ప్రమోత్సవం జరిపిస్తున్నారు కదా, మరి వారికి స్వామివారి ప్రసవరూపకంగా ఏదైనా ఒకటి ఇస్తే బాగుంటుందనేసి ఆలోచన చేశారు. క్షణంలోనే ఆలోచన స్పృశించింది. ఏది ఇచ్చినా వ్యర్థమయ్యారు. స్వామివారి విశేషమైనటువంటి మూల స్వరూపమైన మన వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని వారి ఎట్లో ఇప్పటికీ ఉంచితే వారు ఆ జన్మాంతరం ధరించిపోతారు. వెంకటేశ్వర స్వామి రూపము చాలా దివ్యంగా ఉంది. అని నేను కూడా వెళ్ళకపోతే కదా చెందాలని ఆలోచన చేశాను. కాబట్టి విశేషంగా మనకు చక్కగా ప్రసాదాన్ని ఇచ్చినటువంటి వారు స్వామివారి ఆయన చూస్తాడు, ఎవరు చూస్తారట, ఆహా ఈరోజు ఎంతమంది వస్తారు నా కళ్యాణానికి. అదే రాములు గారు, చిక్కోళ్ళ రాములు గారు, చిక్కోళ్ళ రాములు గారు భక్తి చింతనే చూపిస్తారు కొందరు. ఇక్కడ ఆయన వచ్చిన పంచి బదలాడుతున్నాను, ఇక్కడ వచ్చి కూర్చోవాలి నా పక్కన. ఏమో వాళ్ళ దగ్గర